అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, I move that the Andhra Pradesh regulation of appointments to the public services and rationalization of staff pattern and pay structure, second amendment bill 2020 consideration. గారి బిల్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమన్నా? రెండు సైలెంట్ ఫీచర్స్ చెప్తాను అధ్యక్ష. సిమిలర్ టైటిల్ తో రెండు బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది మొదట అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు శ్రీ సాయి సాకేత్ మైనేని 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో ఆయన మిక్స్డ్ డబుల్స్ లో గోల్డెన్ 2 బంగారు పతకాలు, పురుషుల డబుల్స్ లో రజత పతకం సాధించాడు. అట్లానే 2016, 19 దక్షిణాసియాలో జరిగినటువంటి వాటిల్లో కూడా 2 బంగారు పతకాలు మరియు 2 రజత పతకాలను కూడా గెలుచుకున్నాడు అధ్యక్ష. మొత్తంగా 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్ మరియు 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ ని ఆయన సాధించాడు. 2017లో అర్జున్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది అధ్యక్ష. క్రీడా రంగంలో దేశానికి గౌరవం తెచ్చినందుకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను అందించిన విశిష్ట సేవకు గుర్తింపుగా క్రీడల కేటగిరీ కింద రెవెన్యూ శాఖలో గ్రూప్ 1 సర్వీసుల కింద డిప్యూటీ కలెక్టర్ గా అతన్ని నియమించాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ఇది స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పివి సింధుకు, కిడాంబి శ్రీకాంత్ కు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు, మరి వారితో పాటు జ్యోతి సురేఖ వెన్నం ఆర్చరీలో అవార్డులు గెలుచుకున్నందుకు డిప్యూటీ కలెక్టర్స్ గాను వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఎస్కే జఫ్రీన్ ని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 క్యాడర్ లో యాక్ట్ ని అమెండ్ చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా ఈ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పదవులు ఇవ్వడం జరిగింది. ఎస్కే జఫ్రీన్ ని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 క్యాడర్ లో యాక్ట్ ని అమెండ్ చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా ఈ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ లో అచీవ్మెంట్స్ వచ్చిన వాళ్ళకి రకరకాల క్యాష్ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు, టైటిల్స్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తే వారికి ప్రోత్సాహకరంగా భవిష్యత్తుకు పిల్లలు ఆ దిశ వైపు వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతా ఉంది అధ్యక్ష. 2025 పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సవరణ లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులు భాగం అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు ఆమోదించబడింది. సార్, ముఖ్యమంత్రి గారికి మీకు కూడా మంచి బిల్లుని తీసుకొచ్చినందుకు సభ అందరి తరపున, నా తరపున కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఆర్థిక శాఖ మంత్రి గారు పబ్లిక్ సర్వీసులు, నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపు హేతుబద్ధం చేయుట 2వ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ఇదే సెకండ్ బిల్ అధ్యక్ష.
అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Racialization of Staff Pattern and Pay Structure Second Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపంను హేతుబద్ధం చేయుట 2వ సవరణ బిల్లు 2025న ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదన సుముఖం ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Regulation of Appointments to the Public Services and Racialization of Staff Pattern and Pay Structure Second Amendment Bill 2025 be taken into consideration. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా? Yes, అధ్యక్ష, తమ అనుమతి అధ్యక్ష. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అధ్యక్ష, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష. ఆనాడు జరిగినటువంటి సంఘటనల్లో అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం, ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాలు లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ హింస ప్రేరేపితం చేయబడినటువంటి రాజకీయ హింసలో ఆయన బలి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని, ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అధ్యక్ష. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కల్పించబడింది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష. అయినా సరే ఆయన పట్టుదలతోటి, కమిట్మెంట్ తోటి ప్రజల్లోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడమే కాదు అధ్యక్ష, ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన పాడెను కూడా మోశారు అధ్యక్ష. ఆ రోజు అదొక చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోని వ్యక్తి ఈ రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడితే ఆయన తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా అక్కడికి వెళ్లడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని చేయడం, దాంతో పాటు ఆ కుటుంబానికి ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటామనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా అధ్యక్ష ఆ రోజు ప్రస్తుత తర్వాత సంఘటనలన్నీ మనం చూసాం అధ్యక్ష. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు రావడం, గత ప్రభుత్వాన్ని మార్చడం, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి 5 సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష. అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి, వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి దక్కుతుందనేటువంటిది ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అంటే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. ఫైల్ మాకు వస్తే కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఫోన్ చేసి, అన్న దయచేసి ఆ ఫైల్ని కాస్త స్పీడప్ చేయండి, మనం కమిట్మెంట్ ఇచ్చాం, ఆ కమిట్మెంట్ ని పూర్తి చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఒక ఏదో రొటీన్ ఇష్యూగా కాకుండా నేను దీంట్లో ఒకటి గమనించాను అధ్యక్ష, ఎక్కడో ఆయన దీన్ని భావోద్వేగంతో కనెక్ట్ అయినటువంటి అంశంగా
నిరంతరం ఏ వేదిక వచ్చినా కూడా ఈ అంశాన్ని మాట్లాడడం, దీని గురించి ప్రభుత్వంలో చెప్పడం. ఎందుకు అనంటే మనం చూసాం అధ్యక్ష, గతంలో ఇట్లా ఒక పోలీస్ ఫైరింగ్ జరిగితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్స్ట్రీమిస్ట్లో ఫైరింగ్ సంఘటనలు జరిగితే వారికి ఇచ్చాం. సో మనం రాజకీయ ప్రేరేపిత హింసలో చనిపోయిన కుటుంబాలకు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనని మొదలుపెట్టి దాన్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది శ్రీ నారా లోకేష్ గారు అనేటువంటిది మనం ఈ సభ ద్వారా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ డైరెక్షన్. ఎందుకనంటే ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వాలి. మనం కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఈ వ్యవస్థ మీద అపనమ్మకం రాకూడదు, ఈ ప్రభుత్వాలు మాకు నిలబడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆయన దీని పట్ల చాలా పర్సనల్ గా కమిటెడ్ గా తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఫాలోఅప్ చేసిన తర్వాత దీన్ని కేబినెట్కి వెళ్ళడం, కేబినెట్ దీన్ని ఏకగ్రీవంగా అప్రూవ్ చేయడం. ఇప్పుడు తదనుసారంగా అధ్యక్ష ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి శ్రీ తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి 9/7/25 తీర్మానం ద్వారా మంత్రిమండలి తీర్మానించింది అధ్యక్ష. దాని ప్రకారం అమెండ్మెంట్ చేయడం కోసం ఈ రోజు సభ ముందు పెట్టడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం, ఈ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండవ క్లాజ్, మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, ఇవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం, రెండవ క్లాజ్, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, బిల్లులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెట్టి కూడా వాయిస్ ఎక్కువ రావాలండి. సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం, బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. వన్ మోర్ బిల్ సార్. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు సవరణ 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారు, ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా? తప్పకుండా అధ్యక్ష. ఈ సభలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు అధ్యక్ష. అంటే ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్కి డైరెక్ట్గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి, తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్. అయితే
జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్ లోను, మరో దగ్గర 18% స్లాబ్ లోను, ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబుల్లోకి వచ్చేటట్టు చేయడం. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది, 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది. కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాప్, పెన్ను రీఫులు, పెన్ను స్ప్రింగ్, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి. టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఒక సర్జికల్ స్ట్రైక్ తో ఎట్లా అయితే ఆయన అంతర్జాతీయంగా ఒక ఇచ్చేశారు అధ్యక్ష, ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జిఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జిఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను, గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరం ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో జిఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ఎవేజన్, ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఇది
ఈ యాక్ట్ అనేటువంటిది ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా అమెండ్మెంట్ చేయాల్సిందిగా ఈ సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అధ్యక్ష సుందరపు విజయ్ కుమార్ గారు, సార్ మినిస్టర్ గారు చాలా విపులంగా చెప్పారు, దానికి ఏమన్నా 1 or 2 పాయింట్స్ యాడ్ చేయండి.